హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే ఒక మంచి రెసిపీ పరిచయం చేస్తున్నా మీకు. ఇవాళ పన్నీర్ కూర, మంచి మసాలా గ్రేవీ పన్నీర్ కూర తయారు చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టుకున్నా, అందులో కొంచెం జీలకర్ర వేసిన, ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. కట్ చేసుకుని టమాటాలు అయితే మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి. టేస్ట్ కోసం మంచిగా ఉంటుంది. ధనియాలు వేసుకుంటే కొంచెం ఉప్పు, కొంచెం అందులోనే కొంచెం కారం వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. వేరే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయించుకోవాలి. ఈ పన్నీర్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తీసేస్తున్నా, బ్రౌన్ కలర్ వచ్చినాయి. దాని తర్వాత అదే ప్యాన్లో ఇంకో ఆయిల్ వేసుకొని కొంచెం ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ మనం చేసుకున్న పేస్ట్ని, టమాటో ఉల్లిపాయల పేస్ట్ని ఇందులో వేయించుకోవాలి మంచిగా. ఇది మంచిగా వేయించుకోవాలండి. మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. కొంచెం ఇందులో ఉప్పు, కారం, కొంచెం ఉప్పు, ఇది సుహానా మసాలా, పన్నీర్ మసాలా అని బయట దొరుకుతుందండి షాప్లో, అది వేసుకోవాలి. ఇది మంచి గ్రేవీ పన్నీర్ లాగా చాలా మంచి టేస్టీ పన్నీర్ కర్రీ తయారవుతుందండి. ఇందులో వాటర్ వేస్తున్నా. వాటర్ వేసుకొని మంచిగా ఒక 15 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి. దాని తర్వాత ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ఇందులో వేసాను. ఇదైతే కాస్త మంచిగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని ఫైనల్లీ సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీ కర్రీ తయారవుతుందండి. మస్తు మంచి గ్రేవీ పన్నీర్ కర్రీ. రోటీస్ కానీ అన్నంలోకైనా మంచిగా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.